Hey, welcome to the place where words come alive. It's Roshan's English world. Let's thrive. Grammar vo- Hey, hi, hello, dear friends. Welcome to Roshan's English World. Dear friends, get ready to unlock the magic of idioms, those fun, clever phrases that make your English sound natural and native. In today's class, we will learn how to break the ice, spill the beans, and hit the nail on the head, all while having fun and improving speaking skills. Don't miss it. Let's make your English richer and more colorful. ప్రియమైన మిత్రులందరికీ రోషన్స్ ఇంగ్లీష్ వరల్డ్కి స్వాగతం. మిత్రులారా, ఈ మన స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో మనము ఇంగ్లీష్లో ఉండేటటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి ఇడియమ్స్ మీన్స్ జాతీయాల గురించి తెలుసుకోబోతున్నాం. జాతీయాలు అనేవి తెలుసు కదండి మీకు. ఈ జాతీయాలు అనేవి కొన్ని సందర్భాల్లో మనకు వినడానికి దాన్ని పదాల పరంగా తీసుకుంటే వేరే అర్థం ఉన్నా వాటిని సమూహంగా మనం ఉపయోగించినప్పుడు ఒక ద్విగుణీకృతమైనటువంటి భావార్థాన్ని కలిగి ఉండేటటువంటి ఆ ఇడియమ్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుని వాటిని ఎలా వినియోగించాలి, ఎలా మనం వాటిని చక్కగా వాడగలుగుతాము అనే దాన్ని వినోదంగా ఉపయోగకరంగా ఎలా వాడాలి అనే దాని గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఈ క్లాస్ని జాగ్రత్తగా వినండి. మీ ఆంగ్ల భాషను మరింత చక్కగా ఆనందకరంగా. ఓకే, సో ఫస్ట్ వీ నీడ్ టు నో వాట్ ఆర్ idioms. Do you know, friends, what are idioms? Idioms are special phrases whose meanings are different from the words they are made of, and we use them to make our speaking and writing more fun and interesting. మిత్రులారా, ఇడియోమ్స్ అంటే జాతీయాలు అంటే జాతీయం అనేది కొన్ని పదాల యొక్క కలయికతో ఏర్పడినటువంటి ఒక వాక్యం. మరి ఈ పదాల మన మామూలు సాధారణ వాక్యానికి ఈ వాక్యానికి ఇడియోమ్స్కి ఉండే తేడా ఏంటి అంటే, ఈ పదబంధాలన్నీ కలిసి ఏర్పడినటువంటి వాక్యంలోని ఒక్క పదాన్ని మీరు బయటికి తీసుకుంటే దాని అర్థానికి మీరు దాన్ని ఆ వాక్యంలో వాడుతున్నటువంటి వాక్యంలోని అర్థానికి తేడా ఉంటుంది. మనము ఉదాహరణకు సరళంగా తెలుసుకుందాం. ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇడియోమ్స్ అంటే జాతీయాలు. ఈ జాతీయాలు అనేవి వేరువేరు పదాల యొక్క కలయికతో ఏర్పడినటువంటి వాక్యాలు. ఈ వాక్యంలోని ఏ పదాన్ని మీరు బయటికి తీసి దాని అర్థాన్ని మీరు దానికి ఉన్నటువంటి అర్థం ఉంటుందో దాన్ని మనం వాక్యంలో వాడుతున్నప్పుడు ఆ అర్థంలో కాకుండా సామూహికమైనటువంటి అర్థంలో దీన్ని వాడటం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, దెన్ హౌ ఇడియోమ్స్ ఆర్ ఇంపార్టెంట్. మరి ఈ జాతీయాలు మనకు ఏ రకంగానైనా ఉపయోగపడతాయా, మనకు ఏదైనా ప్రాధాన్యతను కలిగి ఉన్నాయా అంటే చూడండి, ఇడియోమ్స్ ఆర్ ఇంపార్టెంట్ బికాస్ దే మేక్ లాంగ్వేజ్ మోర్ న్యాచురల్, ఎక్స్ప్రెసివ్ అండ్ ఎంగేజింగ్, helping us communicate ideas, emotions and cultural meanings in a creative way. మరి జాతీయాలను ఎలాంటి ప్రాధాన్యతను కలిగి ఉన్నాయంటే, ఇది భాషను సహజంగా, అందంగా, అర్థవంతంగా, మన యొక్క భావోద్వేగాలను ఎదుటివారికి చక్కగా అర్థమయ్యేటట్టుగా అవగతం చేయడంలోనూ, దాని యొక్క అర్థాన్ని మరింత అర్థవంతంగా మార్చడంలోనూ, సృజనాత్మకంగా మనం వాక్య ప్రయోగం చేయడంలోనూ ఈ జాతీయాలు అనేవి చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఈ సిరీస్లో మిత్రులారా, మీకు మరోసారి జ్ఞాపకం చేసేది ఏంటి అంటే, రోషన్స్ ఇంగ్లీష్ వరల్డ్ అనేది ఎలాంటి వ్యక్తిగతమైనటువంటి స్వార్థము లేదా ప్రయోజనం కోసము ఏర్పరచుకున్నది కాదు. ఇది ఇంగ్లీషు భాషను భయంతో దాన్ని దూరం చేసుకుని చక్కని ఎన్నో ఉద్యోగ అవకాశాలను, అది ప్రైవేట్లో కానివ్వండి, గవర్నమెంట్లో కానివ్వండి, నాకు ఇంగ్లీష్ రాదు, నేను రూరల్ నుంచి వచ్చాను లేదా నేను తెలుగు మీడియం నుంచి వచ్చాను అనేటటువంటి ఒక ఇన్ఫీరియారిటీతో చాలామంది నాతో, నా మిత్రులు కావచ్చు, నా స్టూడెంట్స్ కావచ్చు, నాతో పంచుకున్న అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నేను ఈ ఛానల్ కోసం పనిచేస్తున్నాను. మరి ఈ ఛానల్లో మీకు నేను వేర్వేరు రకాలైనటువంటి ప్లేలిస్ట్ల రూపంలో 10th క్లాస్ స్టూడెంట్స్కి
ఒక వాళ్ళకు వారి మొత్తం సంవత్సరానికి కావాల్సినటువంటి వాళ్ళ ఇంగ్లీష్కి కావాల్సినటువంటి గ్రామర్ మొత్తాన్ని క్రోడీకరించి ఒక ప్లేలిస్ట్ని, మరి అలాగే చిన్నపిల్లలకు ఉపయుక్తమయ్యేటటువంటి రైమ్స్తో కూడినటువంటి స్టోరీస్తో కూడినటువంటి ఒక ప్లేలిస్ట్ని, మరి అలాగే స్పోకెన్ ఇంగ్లీష్కు సంబంధించినటువంటి మొత్తం గ్రామర్ని, మరి దాంతోపాటు మనం వాడాల్సినటువంటి వ్యాకరణాలను, దానికోసం ఒక ప్లేలిస్ట్ని, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీన్స్ టెట్, టీఆర్టీ, డిఎస్సి, కానిస్టేబుల్ లాంటి ఉద్యోగార్థులకు ఉపయోగపడేటటువంటి ప్లేలిస్ట్ ద్వారా నేను రకరకాలైనటువంటి ఆంగ్లానికి సంబంధించినటువంటి సంపూర్ణ పరిజ్ఞానాన్ని మీకు అందించే ప్రయత్నంలో ప్లేలిస్ట్ని నేను ఈ గ్రూప్లో పెట్టడం జరిగింది. వీటిని మీరు ఛానల్ డిస్క్రిప్షన్లో ఉండేటటువంటి లింక్స్ ఆధారంగా మీరు వాటిని దయచేసి మీరంతా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తూ వాటిని చక్కగా వీడియోస్ని విని 1-2 సార్లు విని సినాప్సిస్ రాసుకుని నోట్స్ ప్రిపేర్ చేసుకుని అర్థం చేసుకుని మీ భావి జీవితంలో మీరందరూ ముందుకి ఎదగాలని వాంఛతో నేను చేస్తున్నటువంటి ఈ కృషిలో మీ యొక్క సంపూర్ణమైన సహకారం ఉంటుందని ఆశిస్తూ తెలియజేసుకుంటూ, మరి ఈ సిరీస్లో నేను ఈ జాతీయాలు ఏంటి అంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జాతీయాల యొక్క ఉపయోగాల గురించి చాలాసార్లు ఎగ్జామ్స్లో రావడం జరిగింది. నేను అది గమనించాను కనుక ఈ జాతీయాలకు సంబంధించిన ఈ సిరీస్లో ప్రతిరోజు ఒక 5 జాతీయాలు ఇడియమ్స్ని నేను మీకు ఎగ్జాంపుల్స్తో సహా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మరి ఈ జాతీయాలు మ్యాక్సిమం ఎగ్జామ్లో కవర్ అవుతున్నటువంటి రిపీటెడ్ కానివ్వండి లేదా రిలేటివ్ కానివ్వండి వాటిని మీకు నేను ప్రజెంట్ చేయబోతున్నాను కనుక వీటిని మీరు నోట్ చేసుకుని చక్కగా విని మీ యొక్క కెరీర్ని డెవలప్ చేసుకుంటారని ఆశిస్తూ, మరి ఈ సిరీస్ మీకు సుమారుగా ఒక 500 ఇడియమ్స్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. వీడియో లెంతీ అవుతుంది కనుక ప్రతిరోజు కేవలం ఈరోజు దీనికి సంబంధించిన పరిచయం ఉంది కనుక ఒక 2 నిమిషాలు నిడివి పెరిగింది. రేపటి నుంచి మరో 2 నిమిషాలు తక్కువ సమయం దీనికి ఉంటుంది, ఎందుకంటే డైరెక్ట్ మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఒక 5 ఇడియమ్స్ గురించి మీకు చెప్పడము, వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ వాక్యాలను మీకు ఇవ్వడము జరుగుతుంది. వీటిని మీరు ఒక 10 నిమిషాలు maximum mostly 5 to 10 minutes you need to spend on this YouTube channel, and you can get a clear idea, and it must be useful in your future careers. So dear friends, welcome to once again to the class, and the first idiom is break the ice. Break the ice. This idiom is used for what is the meaning of this idiom means to start a conversation in a social setting, especially when meeting someone new. Example, audio script. Suppose ఇప్పుడు మనం ఏదైనా సమావేశం జరుగుతున్నప్పుడు ఒక సమావేశంలో సుదీర్ఘంగా జరిగినటువంటి ఒక సెషన్ ముగిసిన తర్వాత మరో సెషన్ బిగిన్ చేసే ముందు అక్కడ ఉన్నటువంటి శ్రోతల్లో ఒక రకమైనటువంటి నిర్లిప్తత లేదా నిరాసక్తత ఏర్పడుతుంది. మరి అలాంటి దాన్ని ఆ శ్రోతల్లో మళ్ళీ ఉత్తేజం నింపడానికి ఉపయోగించేటటువంటి యాక్టివిటీ లేదా మాటలు కావచ్చు లేదా చేతలు కావచ్చు, వాటిని బ్రేక్ ద ఐస్ అని అంటుంటాం. ఉదాహరణకి ఏదైనా మీటింగ్లో చూడండి, స్కూల్స్లో కాలేజెస్లో కొంతమంది వక్తలు ప్రసంగించిన తర్వాత మధ్యలో మన స్కూల్స్లో అయితే పిల్లలతోని కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ చేస్తుంటాం, సింగింగ్ కానివ్వండి, డ్యాన్సింగ్ కానివ్వండి. ఎందుకు అంటే రిపీటెడ్గా జరుగుతూ ఉంటే ఈ ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ అనేది, ఆసక్తి అనేది లోపిస్తుంది కనుక ఆ మధ్యలో మనం చేస్తున్న దాన్ని ఏమంటాం, ఐస్ ద బ్రేక్ అంటాం. మన సినిమాస్లో చూడండి, సినిమా సీరియస్గా నడుస్తూ ఉంటుంది, సపోజ్ అది ఎమోషనల్ కావచ్చు లేదా ఫైటింగ్ మూవీస్ కావచ్చు, సడన్గా అక్కడ ఆ రిపీటెడ్ సెషన్ని బ్రేక్ ఇవ్వడానికి ఒక ఫన్నీ సిచ్యువేషన్ ఏ బ్రహ్మానందంతోనో ఏ కమెడియన్తోనో ఏదో ఒక కామెడీ అక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది. అది ఐస్ ద బ్రేక్ అవుతుంది. చూడండి, ఎట్ ద పార్టీ ఐ డోంట్ నో ఎనీ వన్, సో ఐ టోల్డ్ ఏ ఫన్నీ జోక్ టు బ్రేక్ ద ఐస్. ఓ సమావేశంలో
నేను అక్కడ ఉన్న వాళ్ళు నన్ను ఎవరు గుర్తుపట్టరు. వాళ్ళందరూ నా పట్ల అటెన్షన్ ఇవ్వాలి అంటే, నేను చెప్తున్న దాన్ని వాళ్ళు వినాలి అంటే ముందు ఏం చేయాలి, వాళ్ళని నేను ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి. అందులో నన్ను ఎవరు గుర్తించరు కనుక, నేను వ్యక్తిగతంగా ఎవరిని పలకరించలేను డైరెక్ట్గా కనుక, నేనేం చేశాను, ఒక జోక్ చెప్పాను. ఎందుకు చెప్పాను, వాళ్ళలో ఉన్నటువంటి ఆ స్తబ్దతను పోగొట్టడానికి. అర్థమైందండి? ఎగ్జాంపుల్, అట్ ద పార్టీ ఐ డిడెంట్ నో ఎనీ వన్, సో ఐ టోల్డ్ అ ఫన్నీ joke to break the ice. So use this when you want to start talking to strangers in a friendly way. కొత్త వారితో మనము స్నేహపూర్వకంగా మెలగడానికి, వాళ్ళను కలుపుకోలుకరంగా మనం చేయాలి అంటే, ఓ జోక్ చెప్తే ఎదుటి వాళ్ళు నవ్వుతారు, మనం చెప్తున్న దాన్ని వినే ఆసక్తి చూపిస్తారు కదా, ఆ రకంగా. రైట్ డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇడియోమ్ ఈజ్ అ పీస్ ఆఫ్ కేక్. అ పీస్ ఆఫ్ కేక్ ఏంటి దీని అర్థం? సంథింగ్ వెరీ ఈజీ టు డూ. ఏదైనా ఒక పనిని చాలా మనం సులువుగా చేయగలం అంటే దాన్ని ఏమంటాం, ఏ పీస్ ఆఫ్ కేక్. కేక్ ముక్క మనం ఎలా చప్పరిచ్చేస్తాం, కేక్ ముక్క నోట్లో వేసేసుకుని అలాగా ఉన్నదాన్ని. ఎగ్జాంపుల్ చూడండి, డోంట్ వరీ అబౌట్ ద ఇంగ్లీష్ టెస్ట్, ఇట్స్ అ పీస్ ఆఫ్ కేక్. ఇంగ్లీష్ టెస్ట్ గురించి మీరు వర్రీ కాకండి, చింతించకండి, అది జస్ట్ కేక్ ముక్క. కేక్ ముక్క తినడానికి ఏమి ఇబ్బంది అవుతుంది? మీరు చిన్న పిల్లోడికి, పళ్ళు లేని పిల్లవాడికి నోట్లో పెట్టేసినా వాడు చప్పరించి మింగేస్తాడు కదా, అంత ఈజీ అని. చూడండి, ఇక్కడ మనం ముందు చెప్పుకున్నాం, ఏమన్నాం, ఒక వాక్యంలోని ఈ పదాలని మనం వేరుగా కనుక తీసుకుంటే దాని అర్థం వేరేలాగా మారిపోతుంది. ఇక్కడ మనం ఏ అర్థంలో వాడుతున్నాం పీస్ ఆఫ్ కేక్ అనేది? మామూలుగా దీని అర్థం ఏమవుతుంది, కేకు ముక్క. మరి కేకు ముక్క అనేది మనం ఇక్కడ చెప్పట్లేదు. కేకు ముక్క అంత తిన్నంత సులువుగా చేయగలిగే పని అంటే అతి సులువుగా చేయగలిగే పని అని ఈ జాతీయాన్ని మనం వాడుతున్నాం. నెక్స్ట్ చూడండి, హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్. హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ టు డిస్క్రైబ్ సంథింగ్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆర్ కరెక్ట్. ఖచ్చితత్వం కలిగినటువంటి ఒక విషయాన్ని మనం